Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from John 16:33. నేటి దినము మన ధ్యానము కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం నుండి తీసుకొనబడింది. In the world you shall have tribulation, but be of good cheer. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. Many people have a wrong notion about Christian life. చాలా మంది క్రైస్తవ జీవితం గురించి ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. They think that it is a bed of roses. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ క్రైస్తవం అనేది పూల పాన్పు Or లాంటిది. they think that Christian life means enjoying blessing after blessing. క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడూ ఆశీర్వాదాలే, ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం వస్తుంది But అనుకుంటారు. Jesus never promised this anywhere in the scriptures. అయితే యేసు ప్రభు లేఖనాల్లో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు వాగ్దానం చేయలేదు. On the contrary, దానికి భిన్నంగా Christian life is a battle ground. క్రైస్తవ జీవితం అనేది యుద్ధ భూమి But లాంటిది. the beauty of this battle is that we fight standing on the victory ground. అయితే యుద్ధం యొక్క రమ్యమైన సంగతి ఏమిటంటే మనము విజయ భూమిపై నిలబడుతున్నాం. The victory was wrought by Lord Jesus Christ on the cross of Calvary. ఈ విజయాన్ని యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువ మీద తీసుకొని వచ్చినాడు. So in this life we will face trials of sickness and tragedy. కాబట్టి ఈ జీవితంలో అనారోగ్యం అని మన జీవితంలో ఇలాంటి విషాదకరమైన Natural మనం disasters will be ఎదుర్కొంటాం. there. ప్రకృతి వైపరీత్యాలను And ఎదుర్కొంటాం. persecution will be there due to our faith and witnessing. మన యొక్క సాక్ష్యము విశ్వాసమును బట్టి కొన్ని హింసలు వస్తాయి. The unregenerate world will always give trouble to true believers. మారు మనసు పొందనటువంటి జనము నిజమైనటువంటి విశ్వాసులకు ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. Yes, yet God as God's children, అయినా దేవుని పిల్లలముగా we can walk through it with peace and purpose. మనము ఒక సమాధానంతో ఒక ఉద్దేశంతో మనము ముందుకు సాగిపోగలం. Christian life is wonderful because Jesus had already overcome the world, Satan, sin, death and grave. క్రైస్తవ జీవితం ఎంత అద్భుతమని, ఎందుకనగా యేసు ప్రభు వారు ఇదివరకే సాతానుని, పాపమును, మరణమును, లోకమును, సమాధిని ఆయన జయించినాడు. Our master Jesus Christ suffered greatly at the hands of the evil men. మన బోధకుడైన యేసు ప్రభు వారు దుష్టులైనటువంటి చేతుల్లో ఎంతో శ్రమ పొందినాడు. ఆయన He is our captain. ఆయన మనకి నాయకుడే We ఉన్నాడు. are following his footsteps. మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. Our captain has already gone through the rough path. కాబట్టి మన నాయకుడు ఇప్పటికే ఎంతో కఠినమైన కరుకైనటువంటి మార్గంలో పోయినాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? We too can follow him through the same path. మనం కూడా అదే మార్గంలో అదే బాటలో వెళ్ళవలసి ఉంది. That's why nowhere Jesus promises that there won't be any external trouble from the fallen world in which we live. అందుకనే ఎక్కడ కూడా యేసు ప్రభు వారు ఈ పడిపోయిన పతనమైన మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మీకు కష్టాలు శ్రమలు రావు అని ఎప్పుడు చెప్పలే. However, he promises peace. సరే, ఏదేమైనా ఆయన సమాధానం ఇస్తానని వాగ్దానం For a చేస్తున్నాడు. true Christian can even walk into the fiery furnace joyfully. కాబట్టి ఒక క్రైస్తవుడు అగ్ని జ్వాలల మధ్య కూడా సంతోషంగా సాగిపోగలడు. In the chapter prior to John 16, యోహాను సువార్త 16వ అధ్యాయానికి ముందు మనం చూస్తే Lord Jesus Christ mentions about sufferings while he was talking to his disciples. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు శ్రమలు, బాధల గురించి ప్రస్తావించినాడు. He says that they would all scatter and leave him alone in his greatest hour of need. కాబట్టి ఆయన ఎంతో కష్టంలో ఉన్నప్పుడు అందరు శిష్యులు కూడా అందరూ ఆయన విడిచి వెళ్ళిపోతారని చెప్పినాడు. But he promises to send the Holy Spirit to comfort them. అయితే వారికి ఆదరించడానికి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పంపిస్తానని వాగ్దానం Holy చేశాడు. Spirit comforts us and gives us true peace. పరిశుద్ధాత్మ మనకు ఆదరణ ఇస్తుంది, నిజమైన సమాధానం ఇస్తుంది. Seeking peace anywhere, it is a trap. చూడండి, ఇంకా వేరే ఏ స్థలంలో అయినా కానీ ఇంకెక్కడైనా కానీ సమాధానాన్ని వెతకడం అనేది అదొక ఒక ఉచ్చు లాంటిది. And the peace Jesus gives is eternal. మరి యేసు ప్రభు ఇచ్చే సమాధానము అది నిత్యం ఉండేది. And it is his peace which will stand forever. ఆయన సమాధానమే, ఆయన ఇచ్చే సమాధానమే నిత్యము నిలిచేది. Not only it will stand forever, it will withstand all circumstances. నిత్యము నిలవడం మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితిలో కూడా అది ఎదురు నిలబడుతుంది. So these words of Jesus Christ are meant to encourage, embolden us for the fight ahead. యేసు ప్రభు వారు పలికిన ఈ మాటలు మనల్ని ప్రోత్సహించడానికి, పరిస్థితుల్లో మనము ఎదుర్కోవడానికి కూడా అవి సహాయపడుతుంది. We all know that everyone on this planet has troubles. ఈ భూగ్రహం పైన ఉన్న ప్రతి
ప్రతి ఒక్కరము కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాం. My trouble may not be your trouble and your trouble may not be my trouble, but all of us are having trouble. నాకున్న ఇబ్బందులు కష్టాలు నీకు ఉండకపోవచ్చు, నీకున్న కష్టాలు నాకు ఉండకపోవచ్చు, కానీ అందరికీ కష్టాలు ఇబ్బందులు ఉంటాయి. Times of difficulty arrive unexpectedly. చూడండి, కష్ట పరిస్థితులు అనేవి అనుకోకుండా వచ్చేస్తుంటాయి. Difficulties often remain very long. కష్టాలు అనేక పర్యాయాలు చాలా కాలం, దీర్ఘకాలం వరకు ఉండిపోతాయి. The more you follow him faithfully, more chances of you facing troubles. నువ్వు ఆయనను ఎంత ఎక్కువగా నమ్మకంగా ఆయనను వెంబడిస్తా ఉంటే అన్ని ఎక్కువైనటువంటి సమస్యలు, శ్రమలు వస్తాయి. Witnessing for Christ క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడం and also ministering in his vineyard will never be easy. ఆయన ద్రాక్ష తోటలో మనం పని చేయడం అనేది ఎప్పటికీ సులువైనది కాదు. We suffer great distresses. మనము చూడండి ఎన్నో బాధకరమైన పరిస్థితులు అనుభవిస్తాం. We read in 2 Timothy 3:12. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం. All that will live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసు కొరకు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. The word all in this verse includes you and me ఈ also. వచనంలో అందరూ అనే దానిలో నీవు ఉన్నావు, నేను కూడా There is ఉన్నాను. no exception. ఇక్కడ ఏ మినహాయింపు లేదు. This is where the prosperity gospel fails. ఇక్కడే చూడండి అభివృద్ధి సువార్త విఫలమవుతుంది. Today many preach what Jesus never said. ఈ దినాల్లో ప్రజలు ఎక్కువ శాతం యేసు ప్రభువారు చెప్పనిటువంటి మాటల్ని బోధిస్తున్నారు. So many people what they are saying, if they believe in Jesus they will get job, money, health and other worldly advancements. అంటే చాలా మంది ఏమని చెప్తున్నారు, యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది, నీకు కావాల్సిన అన్ని నీ అవసరాలు అన్నీ తీరుతాయి, ఇలాంటి మాటలు చెప్తున్నారు. Undoubtedly God will meet the needs and necessities of his people. నిస్సందేహంగా దేవుడు తన ప్రజల యొక్క అక్కర్లు, అవసరతలు అన్ని కూడా తీరుస్తాడు తప్పక. One has to remember that Jesus did not come to this world to endow us with worldly blessings. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన, లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి రాలేదు. That is not the prime purpose of his coming. అదే ఆయన రాకడ యొక్క ప్రధానమైన ఉద్దేశం కానే He కాదు. came to save sinners. ఆయన పాపులైన వారిని రక్షించడానికి వచ్చినాడు. Jesus has not promised the worldly prosperity, యేసు ప్రభువారు ఈ లోక సంబంధమైన అభివృద్ధిని గురించిన వాగ్దానం ఎన్నడూ చేయలేదు. but he said that true believers suffer అయితే persecution. నిజమైన విశ్వాసులు శ్రమలు, హింసలు పొందుతారని మాత్రం చెప్పినారు. Life on the earth is tough భూమి మీద మన జీవితం చాలా కఠినం. and the Christian life is often tougher. ఇక క్రైస్తవ జీవితం మాటకు వస్తే అనేక సందర్భాలలో అది చాలా కష్టమైనదిగా And ఉంటుంది. Jesus never promised that he will remove troubles, యేసు ప్రభు ఎప్పుడు కూడా ఈ కష్టాలు తొలగిస్తాను అని వాగ్దానం but చేయలేదే. he promised to give peace and comfort in the midst of troubles. అయితే ఈ కష్టాల మధ్య నీకు నెమ్మది, సమాధానం ఇస్తానని మాత్రం చెప్పినాడు. Therefore never be shocked or surprised when trials come your way. కాబట్టి ఎప్పుడైతే నీ జీవితంలో కష్టాలు, ఈ శ్రమలు వస్తాయో నువ్వు విభ్రాంతి పడొద్దు. Apostle Peter says in 1 Peter 4:12, అపోస్తలుడైన పేతురు మొదటి పత్రికలో 4:12 చెప్తున్నాడు ఆయన. Beloved, think it not strange concerning the fiery trial which is to try you, as though some strange thing happened unto you. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. In Luke's Gospel, లూకాసు వార్తలో chapter చూస్తాం 6, 6వ అధ్యాయము verses 22 and 23, 22-23 వచనాలు. the Lord said like this. ఇక్కడ ప్రభు ఈ విధంగా చెప్పినాడు. Luke 6:22-23. లూకాసు వార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. Blessed are ye when men shall hate you, and when they shall separate you from their company, and shall reproach you, and cast out your name as evil for the Son of Man's sake. Rejoice ye in that day, and leap for joy, for behold, your reward is great in heaven. For in the like manner did their fathers unto the prophets. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. That raises a legitimate question. అంటే ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి ఒక ప్రశ్న How రేకెత్తుతుంది. can we be happy when someone is reproaching and talking evil about us? చూడండి, మన గురించి చెడ్డగా మాట్లాడుతూ మన మీద అపనిందలు వేస్తా ఉంటే ఎట్లా సంతోషంగా The ఉండగలం? statement looks paradoxical opposite. ఈ మాట ఇక్కడ చూసారా, చాలా వైవిధ్యంగా ఉంది కదా. That's why అందుకని in the same verse Lord Jesus Christ gave the clarification. అదే వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక స్పష్టతను ఇస్తున్నారు. Jesus told two reasons for rejoicing in the midst of such reproaches. ఇలాంటి నిందలు వేయబడుతున్న పరిస్థితిలో సంతోషించేదానికి 2 కారణాలు చెప్తారు. Firstly, మొదటిది, our reward is great in heaven.
పరలోకమందు మన బహుమానము మన ఫలము గొప్పదై Oh, ఉండదు. what a comforting statement. ఎంత ఆదరణకరమైన మాట. Heavenly rewards are eternal. పర సంబంధమైనటువంటి బహుమానాలు ప్రతిఫలాలు నిత్యం ఉండేవి. No one can steal them. ఎవరు వాటిని దొంగలించలేరు. Secondly, ఇక రెండవది he says that their fathers did in like manner to the prophets. ఇంకేమంటాడు, వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా What చేసిరి. does it mean? దాని అర్థం ఏమిటి? Our names will be listed along with the prophets of the world when we suffer. మనము శ్రమలు అనుభవిస్తా ఉంటే, బాధలు అనుభవిస్తే మన పేర్లు కూడా పూర్వకాలం ఉన్నటువంటి ప్రవక్తల జాబితాలో చేరతాయంట. Oh, what amazing results await those who are persecuted for his name's sake. కాబట్టి ఆయన నామం నిమిత్తమై హింసించబడుతున్న వారికి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. Therefore, let us not be discouraged or murmur. కాబట్టి మనము నిరుత్సాహపడొద్దు, సనగకూడదు. We may not invite troubles intentionally, మనము ఉద్దేశపూర్వకంగా కష్టాలను కోరుకోము but కానీ when God allows such troubles for his name's sake or due to our Christian faith, let us not say no to such అయితే trials. దేవుడు తన నామమును బట్టి, మన క్రైస్తవ విశ్వాసమును బట్టి ఇలాంటి కష్టాలని అనుమతించినప్పుడు మనం దానికి కాదు, నాకు వద్దు అనకూడదు. The church history is written with the blood of such martyrs right from Stephen. చూడండి, స్టెఫెను మొదలుకొని సంఘ చరిత్ర అలాంటి హతసాక్షుల రక్తముతో రాయబడిన చరిత్ర. Also Jesus says in today's verse for our meditation, ఇక నేటి be దినం- of good cheer. నేటి దినం మన ధ్యానం కొరగన వచనంలో యేసు ప్రభువారు చెప్తున్న మాట, ధైర్యముగా ఉండుడి He అంటాడు. says that he has overcome the world. నేను లోకమును జయించి ఉన్నాను So అంటాడు take ఆయన. heart. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. However dark our own life's situation may be, మన జీవిత పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నా గానీ, and whatever challenges we may be facing, ఏ విధమైనటువంటి సవాలులు మనం let us ఎదుర్కొంటున్నప్పటికీ, take these words from Lord Jesus Christ to our hearts. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ మాటలు మన హృదయంలోనికి Oh, ఆహ్వానిస్తాం. let us leap for joy as he has overcome the world. ఆయన ఏ విధంగా లోకమును ఆయన జయించి ఉన్నాడో ఆ మాటను బట్టి మనం సంతోషిస్తాం. Never forget that you are fighting by standing on the victory ground. నీవు విజయ భూమిపై నిలబడి యుద్ధం పోరాటం చేస్తున్నావు అన్న సంగతి ఎప్పుడు మర్చిపో. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి before సోదరులారా, I close, నేను ముగించే ముందు let me ask you a question. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని Are you అడగనివ్వండి. in a troubled state today because of your faith and testimony? నీ విశ్వాసం, నీ సాక్ష్యం బట్టి ఈరోజు ఏదైనా ఇబ్బందికరమైన కలత చెందుతున్న పరిస్థితులు ఉన్నావా? Don't lose your heart. ధైర్యం తెచ్చుకు, నువ్వేమో నిరాశపడద్దు, భయపడద్దు, Jump with joy. సంతోషంతో గంతులు వేయాలి. Why? ఎందుకని? Because the Lord counted you worthy to suffer for him. ఎందుకంటే దేవుడు తన కొరకై శ్రమలు అనుభవించడానికి నీవు యోగ్యుడు అని ఎంచినాడు ఆయన. What a blessedness. ఎంత ధన్యత. Enjoy his peace. ఆయన యొక్క సమాధానాన్ని అనుభవించాలి. Peace is a Christian's birthright, సమాధానము అనేది క్రైస్తవుని జన్మ హక్కు. and his joy no one can take from him. ఆయన ఇచ్చే సంతోషము ఎవరు కూడా తీసివేయలేరు. Read John 16:22. యోహాను సువార్త 16:22 చదవండి. Read John 14:27. యోహాను సువార్త 14:27 కూడా చదవండి. Today we have come to the last day of the month of July, ఈరోజు మనము జూలై మాసం యొక్క చివరి దినానికి వచ్చినాము. and throughout your lifetime you have gone through so many troubles. జీవిత కాలం అంతా కూడా ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వెళ్ళుంటాం. After becoming a child of God for your faith and testimony also you suffered. దేవుని బిడ్డగా అయిన తర్వాత నీ సాక్ష్యం విశ్వాసంని బట్టి కూడా ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించుంటావు. Sometimes diseases, కొన్నిసార్లు అనారోగ్యాలు, sometimes distresses, కొన్నిసార్లు బాధలు, oh so many other things. ఇంకా అనేకమైనటువంటి కృంగిపోయే పరిస్థితులు. But అయితే even till today you are alive. ఈ రోజు వరకు కూడా నీవు సజీవంగానే ఉన్నావుగా. Those distresses, those diseases could not kill you. ఆ బాధలు, అనారోగ్యాలు నిన్ను చంపలేదు. ఇంకా You are still coming to the house of God and worshipping the Lord. ఇంకా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. Is it not because of God? మరి ఇది దేవుని బట్టి కాదంటావా? Today you are alive means that doesn't mean that you are not having problem. You got victory over all the problems by Lord Jesus. ఈ రోజు నువ్వు బ్రతికే ఉన్నావంటే సమస్యలు లేవని కాదు. ఈ సమస్యలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సాధించిన విజయం ద్వారా వీటిని అధిగమించాం. We must be thankful. మనము కృతజ్ఞులమై So ఉండాలి. may God help us. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయనుగా. May God help us to be always faithful unto him unto death. ఎల్లప్పుడు కూడా మరణం వరకును మనం దేవుని కొరకు నమ్మకంగా ఉండినట్టుగా దేవుడు చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank you for bringing us even to the last day of the month of July. ఈ జూలై మాసం యొక్క చివరి దినం వరకు మమ్మల్ని నడిపించే It is వందనాలు. only because of thy faithfulness we are in the land of living. ప్రభు, అది కేవలం మీ యొక్క విశ్వాసతను బట్టే సజీవుల దేశంలో ఉన్నాం. Problems came, సమస్యలు వచ్చినాయి, diseases came, అనారోగ్యాలు వచ్చాయి. people whom we believed they left us. మేము ఎవరిని నమ్మినామో ప్రభా వాళ్ళు విడిచిపెట్టిపోయినారు. So many distressful conditions
we faced. ఎన్నో బాధకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. But one thing is, even today we are alive. అయితే ప్రభు ఒక విషయం, నేటికి మేము ఇంకా బ్రతికే ఉన్నాం. That means that those things could not overcome us. We overcame them. అనగా ప్రభు ఆ విషయాలు పరిస్థితులన్నీ కూడా మమ్మల్ని అధిగమించలేదు, మేము వాటిని అధిగమించినాం. We worship you, O Lord. ఓ దేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Continue to be faithful unto you in spite of troubles. ఓ ప్రభు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎడతెగక మేము మీ పక్షంగా నమ్మకంగా ఉండినట్టు సహాయం చేయండి. Enable us to enter into another month of our pilgrimage. మా యాత్రా జీవితంలో మరొక నెలలు అడుగు పెట్టేదానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.